ఇప్పుడు తెలంగాణ ప్రజలందరూ కూడా ఏమనుకుంటున్నారంటే కేటీఆర్ కేసీఆర్ వాళ్ళ కన్సర్న్లోనే ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని సీఎం గారు కూడా ఆల్రెడీ అదే మాట్లాడుతున్నారు. సో ఆ విషయం మీద కౌంటర్గా ఆయన ప్రెస్ మీట్ పెట్టి చాలా తీవ్ర స్థాయిలో తాట తీస్తా లాంటి మాటలు వాడారు. సో మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఎవరైనా సరే తాట తీస్తా అని కండిషన్స్ అప్లై లాగా కింద ఏం చెప్పారంటే లీగల్గా వాళ్ళు తాట తీస్తాను అని అన్నారు. దీని మీద మీకున్న అవగాహనతో మీ విశ్లేషణలో ఏమంటారు? ఏంటంటే ఎందుకు ఉలిక్కి పడ్డావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజన్ ఏంటి? మొన్నేమో మీ నాన్న ఏదో సంచలన ప్రెస్ మీట్ పెడతారేమో అని చెప్పి అందరూ ఎదురు చూస్తే ఏవేవేవో మాట్లాడేశాడు, అసలు సంబంధం లేని విషయాలు. అంటే అఫ్ కోర్స్ ఆయనకి అంటే చాలా సింపుల్గా ఒక కొత్త రాజకీయ నాయకుడు అప్పుడే మైక్ పట్టుకొని మాట్లాడితే ఏ అవగాహన లేదు. సింపుల్గా ఏం మాట్లాడతాడు? రైతులు బాగుండాలి, వాళ్ళు బాగుండాలి, వీళ్ళు బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అన్నట్టు మాట్లాడతారు కదా. అలాంటి ఒక స్పీచ్ ఇచ్చిపోయాడు. విన్నోళ్ళందరూ ముందు మీ అమ్మాయికి వెళ్ళి సానుభూతి తెలుపు, అక్కడ జైల్లో ఉంది, ఆమె గురించి మాట్లాడు, నీ మీద ఫోన్ ట్యాపింగ్ అని ఏవేవో కథనాలు వస్తున్నాయి, దాన్ని ఖండించు. అవేమీ చెప్పకుండా ఏదో మాట్లాడిపోయావు, అసలు నువ్వు ఎందుకు వచ్చావో తెలియదు, ఎందుకు వెళ్ళావో తెలియదు అన్నట్టు జనాలు ఉన్నారు. మంచి ప్రెస్ మీట్ పాడైపోయిందే అనిపించింది ఈయనకి, కేటీఆర్కి. ఈసారి సరే నేను చూసుకుంటా అని చెప్పి మళ్ళీ సంచలన ప్రెస్ మీట్ ఒకటి పెట్టాడు. ఇప్పుడు ఈ సంచలన ప్రెస్ మీట్లో ఏమున్నానంటే ఏం లేదు, నా జోలికి వస్తే తాట తీస్తా, తోలు తీస్తా, ఉరికిచ్చి తంతా, ఇవి. దేనికి నువ్వు ఎందుకు ఉలికి పడ్డావు? ఫస్ట్ నీ ఉలికిపాట్లో కొంచెం అర్థం ఉంది. ఏంటో చెప్పనా? నన్ను ఫోన్ ట్యాపింగ్లో ఎందుకు ఇరికిస్తుండ్రు? నేను లేను అది కరెక్టే, నువ్వు లేవు. మరి మీ నాన్న ఉన్నాడు కదా, మీ నాన్న కూడా లేడు అని గట్టిగా ఎందుకు చెప్పాలా? నువ్వు చెప్పాలిగా. నేను లేను నువ్వు నిన్ను అనుకున్నావు. మొన్నేమో ఆయన నువ్వు ఉన్నావా అని అడిగితే అసలు సంబంధమే లేదన్నట్టు, అసలు అదేదో తెలియనట్టుగా నేను ఈ మధ్యకాలంలో టీవీ చూడట్లేదండి, అంత జరిగిందా అన్నట్టు ఫేస్ పెట్టాడు. ఈయనేమో నన్నంటావా అని ఉలికి పడ్డావు. అంటే ఏమన్నందుకు? హీరోయిన్లతో ఎఫ్ఐఆర్ అండ్ హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్ ఇట్లాంటి వాటికి వెంటనే టక్కున సమాధానం చెప్పావు. మరి మిగతా ఆరోపణలు ఏవైతే మీరు ఎదుర్కొంటున్నారో దానికి ఎందుకు టపీమని సమాధానం చెప్పట్లా? నువ్వు రేవంత్ రెడ్డి 100 సార్లు అడిగాడు, డ్రగ్స్ కేసులో నువ్వు ఉన్నావు, నీ పాత్ర ఉంది, చెయ్యి ఉంది అని. అప్పుడు ఖండించలేదు ఈయన. అసలు పోనీలే మనకి ఎందుకు వచ్చినా కూడా వదిలేసావు. నెక్స్ట్ కడిగిన ముత్యంలా వస్తా, అలా వస్తా, ఇలా వస్తా అని లోపలికి వెళ్తూ ఉంటారు, అటే వెళ్తారు. తర్వాత సంగతి నేను లేను దీంట్లో, నాకు తెలియదు అని ప్రెస్కి ఎందుకు అంత ధైర్యంగా చెప్పలేకపోతున్నారు? అండ్ ఇంకేంటి, నిన్న ఈయన ఏమన్నాడు, ఎవరో మంత్రి అంట నన్ను అట్లనింది, ఆయనంట ఇట్లా అన్నాడు, ముఖ్యమంత్రి అయినా సరే అనవసర ఎలిగేషన్స్ పాస్ చేస్తే తాట తీస్తా. అనవసర ఎలిగేషన్స్ పాసింగ్ అనే పదం నువ్వు వాడుతున్నావు. ఏవన్ పేపర్ లీక్లో బండి సంజయ్ ఏమన్నా బండి సంజయ్ పేపర్ లీక్ బీజేపీ కార్యకర్త ఉన్నాడు అనేది బండి సంజయ్ ఏమన్నా 100 సార్లు మీ నోటి నుంచి ఏమని బండి సంజయ్ అరెస్ట్ ఏమన్నా అసలు ఆయననే దగ్గరుండి క్వశ్చన్లు రాసి ప్రింట్ వేసి ఇచ్చాడు అని చెప్పారు. అంటే తప్పుడు కథనాలు అసలు ముందు ప్రచురించింది, మాట్లాడింది, అదేంటిది ప్రజలకి అసలు సంబంధం లేని విషయాలని హైలైట్ చేసింది ఎవరు? ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ ఇప్పుడు కవితను చూసి సానుభూతి పొందాలి. ఇంతకుముందు షర్మిలని మీరు అన్న మాటలన్నీ ఎక్కడికి వెళ్ళాయి అవన్నీ? అండ్ చంద్రబాబు నాయుడుని అన్నాడు కేసీఆర్, 100 మాటలు అన్నాడు. ఈయన కూడా మొన్న చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు ఏమన్నావు? ఐటీ ఉద్యోగులు ర్యాలీ చేస్తే అది పక్క రాష్ట్రానికి సంబంధించిన అంశం, మీరెందుకు ఇక్కడ లా అండ్ ఆర్డర్ సమస్యను క్రియేట్ చేస్తారు అన్నారు. మరి ఇప్పుడు కవిత అరెస్ట్ అయ్యి అక్కడ ఉంటే అందరూ స్పందించండి, ధర్నాలు చేయండి, అది చేయండి, ఇది చేయండి అంటున్నావు. మరి ఇది ఢిల్లీకి సంబంధించిన అంశం, మరి మీకెందుకు ఇక్కడ ఉలికిపాటు? అంటే తన వరకు వస్తే తప్ప ఏది అర్థం కాదన్నట్టుంది వీళ్ళ వ్యవహార శైలి. ఇప్పుడు అన్ని తెలిసి వస్తున్నాయి. తమ్నేల్ యూట్యూబ్ తమ్నేల్ అంటున్నావు. ఇప్పుడు మహా అయితే పట్టుమని 30 ఛానళ్ళు ఎంతో. ఒకప్పుడు నువ్వే అన్నావు, 30 ఛానల్ ఉంటే మేము గెలిచే వాళ్ళము అని. అవునా? సరే, అది పక్కన పెడితే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని రకాల తమ్నేల్స్, ఎంతమంది మీద ఎంత దరిద్రంగా, ఎంత నీచంగా పెట్టారు. ఇప్పుడు అందులో నీ మొహం ఉండేసరికి ఉలికి పడ్డావా? అంటే మన వరకు వస్తే తప్ప మనకి ఆ గిచ్చిన బాధ తెలియదు అంటారు, చూసావా? అలా ఉంది ఈయన వ్యవహార శైలి. ఇప్పుడు ఒక 20 ఛానల్స్కి ఏదో నోటీసులు పంపించారు. అవును. ఆ యొక్క వ్యవహారంలో ఏం జరుగుతుందంటారు మీకున్నది ప్రకారం? ఏమీ జరగదు, ఇలా పొందా ఏం చేస్తారు. అండ్ నెక్స్ట్ ఆయన ఏంటి, ముఖ్యమంత్రి అయినా సరే మంత్రి అయినా సరే తాట తీస్తా. అవునా? 32 పళ్ళు రాలగొడతారు ఇద్దరు కలిసి.
అర్థమైందా? ఏం మాట్లాడుతున్నాడో తెలియట్లా కానీ కొండా సురేఖ కాలి చెప్పుకు సరిపోడు కేటీఆర్, ఇంకా చెప్పాలి అంటే. ఆ, అవును, ఆమె మంత్రి హోదాలో ఉంది, ఆమె ఇప్పుడు అధికారంలో ఉంది. ఇప్పుడు నువ్వేం చేస్తావు? ఉమ్, నిన్ను కావాలంటే ఎంతసేపు, ఉమ్, ఎంతసేపు క్యాజువల్ గా చెప్పాలంటే నీ మీద ఉన్న ఒక్క కేసు తీస్తే చాలు బయటపడిపోతావు నువ్వు. ఎంతసేపు? అదే ఇక ఈయన నిన్న పెట్టిన ప్రెస్ మీట్ ఏదైతే ఉందో దీన్ని ఎలా చూడాలి అంటే, ఎందుకు వీళ్ళు సైలెంట్ గా ఉంటున్నారు ప్రతి అంశంలో? లిక్కర్ అంటేనే ఆవిడ సైలెంట్ ఉంది, ఫోన్ ట్యాపింగ్ అంటే ఈయన సైలెంట్ గా ఉన్నాడు, ఇప్పుడు హీరోయిన్ ఎఫైర్ అంటే ఈయన కూడా సైలెంట్ గా ఉంటే జనాలందరూ ఎక్కడా నిజం అనుకుంటారేమో అని చెప్పి కొంచెం డైవర్ట్ చేయడానికి కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టి అన్నాడు అనుకో, ఆయనకి ఏం తెలియదేమోలే పాపం అని అనుకోవాలి కొంతమంది అయినా.